ఇదేనండి ధర్మపురం. ఇక ఈమె చాలా భయపడుతుంది. ఇక ఈమె రాణి భయపడుతుంది. ఆమె చేపలు పడతామని చూస్తున్నారు అలా. వీడియో నచ్చి నా పెద్ద బామ్మది. హాయ్ చెప్పరా. ఇది ఎండాకాలం కాబట్టి నీళ్ళన్నీ ఇట్లా దగ్గరకు వచ్చేసినాయి, లేకపోతే చాలా ఎక్కువ ఉంటుండే. అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నారు, అక్కడికి ఫుల్ అవుతుండే. సో అక్కడైతే దేవుడు అడిగిపించుకుంటారు. వీళ్ళైతే ఇళ్ళకెళ్ళి బయటికి వెళ్ళాలనిపిస్తలేదేమో వాళ్ళకి, వెళ్తేనే లేరు. ఇప్పటిది గంటన్నర అవుతుంది. అలా చేపలు ఉన్నాయంట, చేపలు దోలాడుకుంటా చేపల్ని పట్టుకుంటా. మా మరదలు ఇంకా మా బామ్మడిది అయితే మొత్తం సంచిలో పట్టుకున్నారు ఏకంగా, అంటే లుంగిలో. నీళ్ళైతే చాలా తక్కువైనాయి, అప్పట్లాగా అయితే ఎక్కువ లేవు. ఆ ఏరియా దాకా మొత్తం ఫుల్ అయిపోతుండే, ఇక్కడ కూడా ఫుల్ అయిపోతుండే. వీళ్ళకి హోలీ ఈరోజు అవుతుందట. హోలీ హోలీ అని ఆడుకుంటారు, ఇంటికాడ ఉన్నప్పుడు ఆడుకోలే కానీ. జొన్న జొన్న రెండు రాయిలు కావాలంటే రాయిలు అమ్ముకుంటే ₹1 ఇస్తానంటే వాళ్ళు. ఆ 2 రాయిలు పట్టుకొని వస్తుండే పెద్ద మనిషి. అవి ఎందుకు తాత, ఏం చేసుకుంటావు? కొబ్బరికాయ కొట్ట నీకు 2 కావాలి నీకు? మా మామ అయితే ఒక 10 దాకా ఏరుకొని వచ్చుకుంటుండు. ఈయన ఇక ఎంటర్ అయిపోయింది ఇప్పుడు. తమ్మిడి చేపలు ఇట్లా 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 అని పెట్టు పట్టుకో. కొబ్బరికాయ కొట్టని చలో 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 కొబ్బరికాయ కొట్టే రౌతు, కొబ్బరికాయ కొట్టే రౌతు.